ఐబొమ్మ బొప్పం టీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఐబొమ్మ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని వెబ్సైట్లో వెల్లడించింది. కొత్త సినిమాలు, ఓటీటీలోని కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు రవిని శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐబొమ్మ దాని అనుబంధంగా ఉన్న 65 వెబ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. మీకు ఇటీవల మా గురించి తెలిసి ఉండొచ్చు, లేదంటే మొదటి నుంచి నమ్మకమైన అభిమానై ఉండొచ్చు. ఏదేమైనా మీ దేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం అని ఐబొమ్మ ఓ ప్రకటనలో పేర్కొంది. 7-8 ఏళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లకు ఐబొమ్మను వేదికగా మార్చిన ఇమ్మడి రవి వయసు 40 సంవత్సరాలు. శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. అతడు నివసిస్తున్న అపార్ట్మెంట్లో 3 కోట్ల డబ్బు, వందల కొద్ది హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు గుర్తించినట్టు సమాచారం. నిందితుడిని బషీరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు తరలించి కీలక సమాచారం సేకరించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు.